गुरुष्टदैवतमिति तत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनः मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः श्रीगुरुभ्यो नमः। वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान्वयं नमः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णभूतमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरुन् नमः। श्रीगुरुभ्यो नमः। ద్వితీయ స్కందంలో దశమ అధ్యాయం 6వ శ్లోకం నుంచి వాళ్ళ పాఠం మనం చెప్పుకుంటున్నాం. నిరోధో అస్యానుశయనం ఆత్మనః సహ శక్తిభిః ముక్తిర్హిత్వా అన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః. నిరోధో అస్యానుశయనం ఆత్మనః సహ శక్తిభిః ముక్తిర్హిత్వా అన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ శ్లోకంలో రెండు వేరువేరుగా ఉండేటటువంటి అవస్థల్ని చెబుతూ ఉన్నారు. ఒకటి నిరోధం అని, రెండోది ముక్తి అని. ఈ నిరోధానికి ముక్తికి రెండూ ఒకటే అనే రకంగా ఈ శ్లోకంలో మనకు తోచుతుంది, ఆ రకంగా అనిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు. నిరోధం, ముక్తి ఈ రెండిట్లోనూ కూడా వ్యత్యాసం అనేది ఉన్నది. అదేమిటన్న దాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రచించారు. అనుప్రవిశ్య పరమం జీవస్య శయనం తు యత్ సహైవ శక్తిభిస్వీయైర్ ఇచ్ఛాద్యైరప్రకాశితైః సన్నిరోధో ఇతి ప్రోక్తో విముక్తిర్యత్య మోక్షణం ఇది నారదీయే. నారదీయ పురాణంలో ఉండేటటువంటి విషయం ఇది. అనుప్రవిశ్య పరమం జీవస్య శయనం తు యత్ సహైవ శక్తిభిస్వీయైర్ ఇచ్ఛాద్యైరప్రకాశితైః సన్నిరోధో ఇతి ప్రోక్తః. విముక్తిర్యత్ర మోక్షణం ఇది నారదీయే. శ్రీ గురు. మొదలుగా నిరోధం అనే దాన్ని చెబుతారు. నిరోధో అస్య అనుశయనం ఆత్మనః సహ శక్తిభిః అనే మాట చెప్పారు. ఏమిటిది? పడుకోవడం అనేది తెలుస్తుంది. ఎవరు ఏంటి పడుకోవడం అనేది స్పష్టంగా మనకు తెలియదు. కాబట్టి వ్యాఖ్యానకారులు దీన్ని స్పష్టంగా తెలియజేస్తారు. జీవుడి శయనం అంటే జీవుడి యొక్క నిద్రని వివక్ష చేసుకొని ఇక్కడ నిరోధం అనేటటువంటి మాటని చెబుతూ ఉన్నారు. మోక్షం అనేది కూడా జీవుడికే కలిగేది. కానీ నిరోధం అనేది ప్రతి కల్పంలోనూ కూడా అలా కలుగుతూ వస్తుంది. మోక్షం అనేది ఒకసారి కలిగితే మళ్ళీ తిరిగి నిరోధం అనేది సంబంధం ఉండదు. అంటే నిరోధ అనే శబ్దానికి ప్రళయకాలీనమైనటువంటి జీవుడి నిద్రని ఇక్కడ వివక్ష అనేది చేస్తూ ఉన్నారు. జీవుడు ఏ ఏ పదార్థాలతో పాటు పడుకుంటాడు ప్రళయకాలంలో అని అంటే సహశక్తిభిః అని అన్నారు. తన శక్తులతో పాటు ఉంటాడు జీవుడు అని. జీవుడికి ఉండే శక్తులు ఏవి అని అడిగితే ఇచ్ఛ, ప్రయత్నము, క్రియ. క్రియకి అనుకూలంగా ఇచ్ఛ, క్రియకి అనుకూలంగా ప్రయత్నము. మొత్తానికి క్రియ కర్మ చేసే శక్తి, కర్మ చెయ్యాలి అనే ఇచ్ఛ, కర్మ చేయడానికి ప్రయత్నం. ఈ మూడు శక్తులు జీవుడికి ఉంటాయి.
ప్రతి జీవుడికి ఉంటాయి స్వరూపభూతంగా. ఇలాంటి ఈ 3 శక్తులు అనేవి ఏవైతే ఉంటాయో ఇవి ప్రళయకాలంలో మాత్రమే సుప్తమై ఉంటాయి. ప్రళయకాలం అంటే 2 రకాల ప్రళయకాలాలు. ఒకటి ద్విప్రార్థ కాలం గడిచిపోయాక మహాబ్రహ్మదేవుడి మహాకాలం అనేది గడిచిపోయాక అదో మహాప్రళయం. అలా కాకుండా బ్రహ్మదేవుడు ఉండగానే దైనందిన ప్రళయం అని ఒకటి. అంటే ప్రతి కల్పానికి కూడా ఒక ప్రళయం అనేది జరుగుతుంది. అంటే బ్రహ్మదేవుడి ఒక రోజుకి ఒక రాత్రికి రోజు సృష్టి ఇత్యాదులన్నీ ఉంటాయి. పగలు రాత్రి ప్రళయం అనేది ఉంటుంది. మనం చెప్పుకున్న ప్రకారంగా మొత్తానికి 14 మన్వంతరాలు అంటే బ్రహ్మదేవుడికి పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు అంటే బ్రహ్మదేవుడికి రాత్రి. ఈ పగలు సమయమైన మన్వంతరాలు ఏవైతే ఉన్నాయి కదా, 14 మన్వంతరాల కాలం ఏదైతే ఉంది కదా, అది బ్రహ్మదేవుడు మేలుకుగా ఉండేటటువంటి కాలం. కానీ ఈ 14 మన్వంతరాలు గడిచిపోయాక 14 మన్వంతరాల కాలం దాకా నిద్రపోతారు బ్రహ్మదేవుడు. నిద్రపోతారు అంటే మానసికమైనటువంటి ఉపరతి ఉండదు, దేహేంద్రియాల ఉపరతి మాత్రం ఉంటుంది. మొత్తానికి బ్రహ్మదేవుడు సృష్ట్యాదులు చేసేటటువంటి కాలము 14 మన్వంతరాలు. అలాగే బ్రహ్మదేవుడు విశ్రాంతి అనే నిమిత్తంతో నిద్రపోయేటటువంటి కాలము కూడా 14 మన్వంతరాలు. ఈ 14 మన్వంతరాల పగటి సమయం గడిచాక అవాంతరంగా ఒక ప్రళయం అనేది ఉంటుంది. దైనందిన ప్రళయం అని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిరోజుకి కూడా ఉండేటటువంటి ప్రళయం ఇది. ఇటువంటి దైనందికమైనటువంటి ప్రళయం, ఈ దైనందికమైనటువంటి ప్రళయంలో తన శక్తులతో పాటు జీవరాశులతో పాటు ప్రసుప్తి అనేది కలిగి ఉంటుంది. ఈ ప్రళయకాలీనమైనటువంటి దైనందిన ప్రళయము అయినా సరే లేదా మహాప్రళయం అయినా సరే, ఆ 2 ప్రళయకాలాల్లోనూ కూడా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఈ మన్వంతర కాల నిమిత్తకంగా కలిగినటువంటి ప్రళయం ఏదైతే ఉందో, ఆ ప్రళయంలో అందరూ జీవరాశులు సుప్తమే ఉండరు. ఎందుకంటే మనం కథలు విని ఉన్నాముగా, మత్స్యావతారానికి సంబంధించి సత్యవ్రత మహారాజు గారి కథాభాగం వస్తుంది. ఆ సత్యవ్రత మహారాజు గారు, సప్త ఋషులు, వాసుకి మొదలైన వాళ్ళందరూ కూడా మేల్కుగానే ఉన్నారు. వాళ్ళకి సుప్తి అనేది లేదు ఈ దైనందిన ప్రళయానికి సంబంధించి. అంటే బ్రహ్మదేవుడి దైనందిన ప్రళయం అనేది జరిగినప్పుడు ప్రతినిత్యం ప్రతిదినము కూడా జరిగినటువంటి ప్రళయం అనేది ఉన్నప్పుడు సకల జీవరాశులకి కూడా సుప్తి అనేది ఉండదు. దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా మేల్కోగానే ఉంటారు. ఇది కాల నిమిత్తకంగా ప్రసుప్తి అనేది బ్రహ్మదేవుడికి మాత్రమే వివక్ష చేసుకొని చెప్పేది. అక్కడ చాలా మంది జీవులు కూడా ఉంటారు, కానీ అలా అని చెప్పి అందరూ కూడా ప్రసుప్తమై ఉండడం అనేది జరగదు. అందుకే నిరోధ అనే శబ్దాన్ని శ్రీమద్ భాగవతంలో పెట్టారు అని వ్యాఖ్యానకారుల వారి అభిప్రాయం. ఎందుకు అంటే ఈ దైనందిన ప్రళయానికి సంబంధించి ఇచ్ఛా ప్రయత్నం అనేటటువంటి శక్తులు అందరూ జీవరాశులకి ఉండకపోవచ్చు. కొంతమంది సుప్తమై ఉంటారు, కొంతమంది మేలుకువగా ఉంటారు. మేలుకువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సతవ్రత మొదలైన వాళ్ళు, అలాంటి వాళ్ళకి సంబంధించి ఇచ్ఛా ప్రయత్నం మొదలైనవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ సహశక్తులతో ప్రసుప్తి అనేది దైనందిన ప్రళయానికి సంబంధించి జరిగేటటువంటిది కాదు. మళ్ళీ ఇక్కడ వివక్ష చేసింది ఏమిటి అంటే, మొత్తానికి సకల జీవరాశులు కూడా గాఢమైన నిద్రలో మునిగి ఉండడం అనేటటువంటిది ఏదైతే జరుగుతుంది కదా, అది బ్రహ్మదేవుడి ద్విప్రార్థ కాలానికి సంబంధించి మహాప్రళయం అనేది జరిగినప్పుడు
ఆ మహాప్రళయానికి సంబంధించి జరిగేటటువంటి సందర్భం ఇది. ఈ రకంగా జీవరాశులలో ముక్త జీవరాశులకి ఇక్కడ సంబంధం లేదు. అముక్త జీవరాశుల్ని మాత్రమే వివక్ష అనేది చేసుకొని మనకు చెబుతూ ఉన్నారు. ఇక దైనందిన ప్రళయంలో సకల జీవరాశులకి ప్రసుప్తి అనేది ఉండదు. మహాప్రళయం అంటే బ్రహ్మదేవుడు మారేటటువంటి ప్రళయం, ద్విప్రార్థ కాలం గడిచిపోయాక జరిగేటటువంటి మహాప్రళయం ఏదైతే ఉందో ఆ మహాప్రళయంలో మాత్రం సకల జీవరాశులు కూడా గాఢమైనటువంటి ప్రసుప్తిలో వాళ్ళు ఉండిపోతారు. అటువంటి ఆ ప్రసుప్తి యొక్క వివరణనే ఇక్కడ చేస్తూ ఉన్నారు. నిరోధో అస్యాను శయనం ఆత్మనస్సహ శక్తిభిః. అప్పుడు ఏ జీవరాశికి కూడా ప్రయత్నం, క్రియ అనేటటువంటివి ఉండవు. ఇచ్ఛ అనేది కూడా ఉండదు. జీవోత్తములైన బ్రహ్మదేవుడు, వాయుదేవుడికి మాత్రమే ఇచ్ఛ అనేది ఉంటుంది. మొత్తానికి జీవులకు సంబంధించి ముక్త జీవరాశులు, అముక్త జీవరాశులు అనే సమూహం, అంటే ముక్త జీవరాశులు, అముక్త జీవరాశులను రెండు విభాగం చేస్తే అముక్త జీవరాశులకి సంబంధించి ఉండేటటువంటి ప్రళయం ఇది. నిరోధం అనేటటువంటిది వాళ్ళకి సంబంధించిన ఒక అవస్థ. ఈ అవస్థలో అంటే నిరోధం అనబడేటటువంటి అవస్థలో సకల జీవరాశులు కూడా ఏం చేస్తారు అంటే పరమాత్ముడిలో ప్రవేశించి ఆ పరమాత్ముడి ఉదరంలోనే వాళ్ళు గాఢ నిద్రలో ప్రసుప్తిలో ఉంటారు. సకల జీవరాశులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి ఇచ్ఛా, క్రియ ఇత్యాదులు ఏవి కూడా ఉండవు. స్వరూపభూతమైనటువంటి సుఖాభివ్యక్తి మాత్రమే ఉంటుంది ప్రళయకాలంలో. ఎవరికి స్వరూపత సుఖం అనేది లేదో తామసిక జీవులు, అలాంటి తామసిక జీవులకి స్వరూపభూతమైన సుఖం లేని వాళ్ళకి కూడా భగవంతుడు తన అచింత్యాద్భుతమైన శక్తితో వాళ్ళకి ఆ స్వరూపభూతమైన సుఖం లేకున్నా ఉన్నా కూడా వాళ్ళకి ఆ సుఖానుభూతి అనేది కలగడానికి వీలు చేసి ఇస్తారు. ఈ రకంగా భగవంతుడిలో ప్రవేశించి ఉండేటటువంటి అవస్థని నిరోధం అని అంటారు. అనుప్రవిశ్య పరమం. పరమం అంటే సర్వోత్తముడైనటువంటి నారాయణుడు. ఆ సర్వోత్తముడైన నారాయణుడిలో అనుప్రవిశ్య వీళ్ళందరూ ప్రవేశిస్తారు. జీవులందరూ కూడా ప్రవేశించేస్తారు. అలా ప్రవేశించి అముక్త జీవరాశులు, సంసారావస్థలో ఉండే జీవరాశులు శయనం, గాఢమైనటువంటి నిద్రలో ఉంటారు. వాళ్ళ శక్తులు, ఇచ్ఛ మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి అప్రకాశితమై ఉంటాయి. అంటే అవి అభివ్యక్తం అవ్వవు. వాటికి కూడా ప్రసుప్తి అనేది ఉంటుంది. అలాంటి ఆ ప్రసుప్తి అవస్థ అనేది జీవరాశులకి కలగడం అనేది ఏదైతే ఉందో దాన్ని నిరోధం అని అంటారు. ఇక ముక్తిర్హీత్వా అన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి. ముక్తి అంటే జీవుడి స్వరూపభూతమైనటువంటి వ్యవస్థ, స్వరూపానికి విరుద్ధమైన అన్యథా స్థితి అంటే సాంసారికమైనటువంటి స్థితి. ఇది జీవుడి స్వరూపంలో లేదు, కానీ ప్రాకృతికమైనటువంటి అవస్థ అనేటటువంటి ఒక సాంసారికమైన అవస్థని వదిలేసి అప్రాకృతికమైన స్వరూపభూతమైనటువంటి శరీరముతో జీవుడు మోక్షలోకంలో ఉంటాడు. అటువంటి స్వరూపభూతమైనటువంటి అవస్థ అనేది ఏదైతే ఉందో అది మోక్షం అని చెప్పారు. అది సజ్జీవులకి సాత్వికంగా ఉంటుంది, దుర్జీవులకి కూడా స్వరూపభూతమైనటువంటి అభివ్యక్తి అనేది ఉంటుంది. దుర్జీవులకి స్వరూపంలో సుఖమే లేదు, కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. అయినా కూడా ఆ దుష్టులైనటువంటి జీవులకు వాళ్ళ సాధన అంటే తామసికమైన సాధన అనేది సమాప్తి అయ్యాక వాళ్ళకి ఏదైతే అంధతమస్సు అనేటటువంటి అవస్థని కలగజేస్తాడో భగవంతుడు, ఆ అంధతమస్సు అనేటటువంటి అవస్థ వాళ్ళ యథార్థమైనటువంటి అవస్థ. అలా కాకుండా అన్యథాస్థితి అంటే దుర్యోధనుడు కలిపురుషుడు. కలి స్వరూపానికి అనుగుణంగా అతడు దుఃఖభూయిష్టంగానే ఉండాలి.
కానీ సంసారావస్థలో ఉండగా ఆ కలిపురుషుడైనటువంటి దుర్యోధనుడికి సుఖాదులు కూడా కలగడం అనేది జరుగుతుంది. అలాంటి సుఖాదులు కూడా కలగడం అనేది జరిగేటటువంటిది అన్యతాస్థితి అని అర్థం. అంటే స్వరూపభూతమైన స్థితి యథార్థ స్థితి, స్వరూపభూతమైన దుఃఖభూయిష్టమైనటువంటి స్థితి కాకుండా సుఖభూతమైనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే అది జీవుడికి అన్యథాస్థితి అని చెప్తారు. సాత్వికుడికి అంతే. స్వరూపభూతమైనటువంటి సుఖాది ఆనందాదులు అనేవి ఉన్నప్పుడు ఆ సాత్వికుడైన జీవుడు తన స్వరూపంలో లేని దుఃఖాదులన్నిటి కూడా తను అనుభవిస్తూ ఉంటాడు అంటే అది అతడికి అన్యథాస్థితి అని చెప్పారు. ఇలాంటి అన్యథాస్థితిని విడిచిపెట్టి ముక్తిర్ హిత్వా అన్యథారూపం, అన్యథారూపం తమ స్వరూపభూతమైన అవస్థకి విరుద్ధమైనటువంటి ఒక అవస్థ వదిలేసి స్వరూపభూతమైన అవస్థగా ఉండడం ఏదైతే ఉందో దాన్ని మోక్షం అని అంటారు. మొత్తానికి నిరోధం, ముక్తి రెండు కూడా జీవులకి కలిగేటటువంటి రెండు రకాల అవస్థలు. ఇచ్ఛా ప్రయత్నాది శక్తులతో ప్రసుప్తమైనటువంటి అవస్థలో ప్రళయకాలంలో ఉంటాడు జీవుడు. ఆ అవస్థని నిరోధ అని అంటారు. అదే స్వరూపభూతమైన సచ్చిదానందాత్మకమైన రూపంతో మోక్షలోకంలో ఉండడం అనేది కూడా ఉంటుంది జీవుడికి సాత్వికుడైతే. ఆ అవస్థని ముక్తి అవస్థ అని అంటారు. ఇలా ఈ రెండు రకాలుగాను కూడా అవస్థలు అనేవి ఉన్నాయి జీవుడికి అనేటటువంటి విషయాన్ని శుకాచార్యులు వారు చెబుతారు. మొత్తానికి ప్రసంగం ఏమిటంటే మనం తెలుసుకున్నవే. అవతారానుచరితం అరేష్టాస్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్త నానా ఖ్యానోపబ్రహ్మిత. భగవంతుడి కథాశ్రవణాదుల వలన ఈ నిరోధ స్థితి దాటి స్వరూపభూతమైనటువంటి ముక్తావస్థ అనేది జీవులకి కలుగుతుంది అనే అభిప్రాయాన్ని వివక్ష చేసుకొని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టే జీవుడికి ముక్తి అవస్థ అనేది కలగాలి అంటే దానికి భగవంతుడి కథాశ్రవణాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఆ కథాశ్రవణాదులన్నీ కూడా తను చెయ్యాలి. అలాంటి కథాశ్రవణాదులు, భగవంతుడి కథాశ్రవణాదులు మొదలైనవన్నీ చేస్తే ఆ రకంగా అతడు స్వరూపభూతమైన స్థితిని తను పొందడం అనేది జరుగుతుంది అని రెండు అవస్థల గురించి చెప్పారు. ఇక 7వ శ్లోకానికి తాత్పర్యం అనేది ఉన్నది. ఆభాసశ్చ నిరోధశ్చ యతస్తత్రమీయతే సాశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్దతే. ఆభాసశ్చ నిరోధశ్చ యతస్తత్రమీయతే సాశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్దతే. ఇక నిరోధ ముక్తి అనబడేటటువంటి రెండు అవస్థలు కలిగి ఉన్నవాడు జీవుడు. ప్రళయకాలీనమైన అవస్థ నిరోధావస్థ, ముక్త్యావస్థ ఇది స్వరూపభూతమైనటువంటి అవస్థ. ఇది జీవుడికి కలుగుతుంది. ఈ రెండు అవస్థలను మీరి ఉన్నవాడు భగవంతుడు. ఆ భగవంతుడి లక్షణాల్ని చెబుతారు. ఆభాసశ్చ నిరోధశ్చ యతస్తత్రయమీయతే. ఆభాసము, నిరోధము మొదలైనటువంటి మూడు అని అంటున్నారు. ఇదేమిటో మనకు అర్థం కాదు. కాబట్టి ఆచార్యులు వారు స్పష్టంగా ఇక్కడ తాత్పర్యాన్ని రాసి చెబుతారు. ఆభాసం, నిరోధం మొదలైనవి మూడు చెప్పి వాటికి ఆశ్రయమైన వాడు పరమాత్మ అని అంటున్నారు. అలాంటి ఆ పరమాత్మ ఈ మూడిటికి ఆశ్రయం అని చెప్పారు. ఏమిటివి మూడు? ఆభాసం, నిరోధం మొదలైనవి. ఆభాసం అంటే ఏమిటి? ఇదేంటి పరమాత్ముడి ఆశ్రయంలో ఉండడం అని అడిగితే భాగవత తంత్రానికి సంబంధించిన శ్లోకాన్ని చెబుతూ మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తారు. సృష్టి స్థితి అప్యయాభాసాః యద్బలాద్యత్ర చ స్థితాః తద్బ్రహ్మ జగదాధారం వాసుదేవేతి తద్విదుర్ ఇది భాగవత తంత్రే.
సృష్టి స్థితి అప్యయాభాసాః. సృష్టి స్థితి, ఆభాసం, నిరోధం మూడు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మూడిటికి సంబంధించి సృష్టి స్థితి అప్యయం అంటే ప్రళయం, ఈ మూడు కూడా భగవంతుడి బలాన్ని ఆశ్రయించుకొని జరుగుతాయి. ఈ మూడిటికి కూడా ఆశ్రయమైన ఉన్నవాడు పరమాత్మ. తద్బ్రహ్మ జగదాధారం వాసుదేవేతి తద్విదుః. జగత్తుకి ఆధారమై ఉంటూ వాసుదేవ నామకుడైన భగవంతుడు పరబ్రహ్మ అని పిలువబడతాడు. అటువంటి ఆ పరమాత్ముడి యందే ఈ ఆభాసాది మూడు, ఆభాసం, ప్రళయం మరియు స్థితి, మూడు అవస్థలు కూడా ఆ పరమాత్ముడిలో ఉన్నాయి అని, పరమాత్ముడి యందు ఆశ్రయం పొంది ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. అంటే ఆభాసం అనే శబ్దానికి జ్ఞానం అని కూడా అర్థం చేస్తారు. సృష్టి స్థితి అప్యయాభాసాః. ఈ రకంగా మూడిటికి ఆశ్రయమై ఉన్నవాడు ఆ పరమాత్మ అని వ్యత్యాసాన్ని చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఏ పరమాత్ముడి బలాన్ని ఆశ్రయించుకొని ఆభాసం అంటే జ్ఞానం, నిరోధం అంటే ప్రళయం, చ శబ్దముతో పరస్పరంగా రెండు, జ్ఞానము ప్రళయము రెండు ఉన్నటువంటి అవస్థ అంటే స్థితి అవస్థ, ఈ మూడింటిని కూడా తీసుకోవాలి అని వ్యాఖ్యానకారులు చెబుతారు. సృష్టి స్థితి చేత్యేపి గ్రాహ్యం భవతి ఇది శేష. కాబట్టి తత్రయం అని అన్నారు. అంటే ఆభాస శబ్దం, నిరోధ అనే శబ్దం రెండు చెప్పారు. రెండే చెప్పి తత్రయం అని అంటున్నారు శ్రీమద్ భాగవతంలో. కొంచెం కఠినంగా ఉంది. సంస్కృతం పరిచయం ఉన్న వాళ్ళకి సులభంగా అర్థం అవుతుంది. అంటే సామాన్యంగా అందరికి అర్థమయ్యే విషయమే. ఆభాసశ్చ నిరోధశ్చ అని రెండు చెప్పారు. యతస్తత్రయం అని మూడు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రారంభం చేసింది రెండిటితో, ఉపసంహారం చేసేది మూడిటితో. మూడోది ఏమిటి? ఈ రెండు చెప్పి మూడు అని ఎందుకు అంటున్నారు అనేది మనకు స్పష్టం అవ్వదు. కాబట్టి శ్రీమదాచార్యులు వారు సృష్టి స్థితి అప్యయాభాసాః అని మూడింటిని కలిపి మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. నిరోధం అనేదైతే ప్రళయం అని మనకు అర్థమైపోయింది వెనకటి శ్లోకాన్ని చూసుకుంటే. కానీ సృష్టి స్థితి ఈ రెండు కూడా మనకు తెలియజెప్పడానికి ఏ శబ్దము కూడా ఈ శ్లోకంలో లేదు. ఇలా ఉండగా ఈ సృష్టి స్థితి రెండిటిని కూడా ఎలా మనం తీసుకోవాలి అని అంటే ఆభాస శబ్దంతోనే తీసుకోవాలి అని చెబుతారు. ఎలా అంటే ఆభాసశ్చ అని చకారం ఒకటి ఉందిగా, ఆ చకారాన్ని పెట్టుకొని రెండు సముచ్చయం చేసి ఆభాసము నిరోధము రెండు కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే స్థితి అవస్థలోనే దైనందిన ప్రళయం, లేదా స్థితి అవస్థలోనే జ్ఞానాదుల కార్యం, మరణం అనేది కూడా సంభవించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆభాసశ్చ అనే శబ్దంతోనే సృష్టి స్థితి రెండింటినీ కూడా సముచ్చయం చేసుకొని తీసుకోవచ్చు అని చెబుతారు. మొత్తానికి సృష్టి స్థితి చకారాలతో మిగిలినవన్నీ, ఎలా అయితే జ్ఞాన అజ్ఞాన బంధ మోక్ష ఇత్యాదులని ఏవైతే మనం మొదటి శ్లోకంలోనే చెప్పుకున్నామో మంగళాచరణ శ్లోకంలో, అవన్నిటినీ కలుపుకొని ఇక్కడ తీసుకోండి. చకారంతో సముచ్చయం చేసి, అంటే చకారంతోనే మొదలైనటువంటి అవన్నీ కూడా సంగ్రహం చేసి చెప్పుకోండి. ఆభాస అనే శబ్దంతోనే రెండు చెప్తూ ఉన్నారు. సృష్టి స్థితి అనేది, నిరోధం అనే దానికి ప్రళయం, ఆభాసం అంటే జ్ఞానం, జ్ఞానానికి సంబంధించిన కార్యత్వం అనేది సృష్టి కాలంలో ఉంటుంది, జ్ఞానానికి సంబంధించిన కార్యత్వం అనేది స్థితి కాలంలో ఉంటుంది. సృష్టి స్థితి కాలాల్లోనూ కూడా నిరోధానికి సంబంధించిన, ప్రళయానికి సంబంధించి, మృత్యువుకి సంబంధించిన కారణాలు కూడా జరుగుతాయి. కాబట్టి మూడు, జ్ఞానానికి సంబంధించి ప్రారంభం, జ్ఞానానికి సంబంధించి అవస్థితి, సృష్టి స్థితి రెండింటినీ చెప్పి మూడోదైన నిరోధం ప్రళయం అని చెప్పి, ఆ మూడు కూడా ఏ పరమాత్ముడి యందు ఆధారం అనేది పొంది ఉన్నాయో అటువంటి ఆ పరమాత్ముడిని పరబ్రహ్మ అని అంటారు అని చెప్తూ ఉన్నారు.
మొత్తానికి చెప్పింది రెండే కదండి అని అంటే ఆభాసశ్చ అనే శబ్దంతోని చకారం అనేది ఉందిగా, నిరోధశ్చ అనే శబ్దంతోనూ చకారం అనేది ఉందిగా. కాబట్టి చకారంతో ఉపలక్షణతయ సృష్టి స్థిత్యాదులు అష్టకర్తృత్వాలను కూడా మనం ఇక్కడ ఉపలక్షణయ తీసుకోవచ్చు అని వ్యాఖ్యానకారుల వారి అభిప్రాయం. ఇలా ఉండగా 8వ శ్లోకానికి కూడా ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. ఆధ్యాత్మికో యః పురుషః సోసావేవాధిదైవికః యస్తత్రోభయ విచ్ఛేదః సస్మృతో యాది భౌతికః. ఆధ్యాత్మికో యః పురుషః సోసావేవాధిదైవికః యస్తత్రోభయ విచ్ఛేదః సస్మృతో యాది భౌతికః. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం అని 3 చెప్తూ ఉన్నారు. ఏమిటివి ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అనేవి అని అడిగితే దానికి సంబంధించి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని కూడా చెప్తారు. ఆది భౌతికేన రూపేణ హి చక్షు ప్రకాశయో సమ్యక్వ పరిజ్ఞానం అని. ఆది భౌతికం అనే దానికి చక్షుష్ ఇంద్రియం మరియు ప్రకాశం వెలుగు, ఆ రెండిటికి కూడా పరస్పరంగా సంబంధం అనేది ఉండడం ఏదైతే ఉందో దాన్ని ఆది భౌతికం అని అంటారు అని చెబుతారు. ఆచార్యుల వారి తాత్పర్యానికి స్పష్టీకరణగా వ్యాఖ్యానకారులు కూడా ఇక్కడ ఈ రకంగా చెబుతారు. ఆధ్యాత్మికేషు చక్షుషాదిషు ప్రేరకత్వేన స్థితః పురుషః జీవః సూర్యాదిర్యః స్వసౌ ఏవ అధిదైవికో అధిదేవేషు ప్రకాశాదిషు ప్రేరకతయా స్థితః. ఆధ్యాత్మికం అంటే చక్షుష్ ఆది ఇంద్రియాలు, చక్షుష్ ఆది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఆ చక్షుష్ ఆది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో ఉండేటటువంటి నియామకుడైన పురుషుడు, సూర్యుడు, తత్వాభిమాని దేవతలు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆది దైవికులు అని అనిపించుకుంటారు. ఈ ఆది దైవికులైన సూర్య చంద్రాది తత్వాభిమాని దేవతలు ఆధ్యాత్మికమైన జ్ఞానేంద్రియ, చక్షుష్ ఇంద్రియ మొదలైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలలో ఉంటూ ఆ ఇంద్రియాల చేత పనులు జరిగేట్టు చేస్తారు. ఏవకారో వేదవ్యావర్తర్థః. ఈ ఆధ్యాత్మికో యః పురుషః సోసౌ ఏవ అధిదైవికః. ఆధ్యాత్మికమైన పురుషుడే అధిదైవికుడైన వాడు అని చెప్తూ ఉన్నారు శ్రీమద్ భాగవతంలో. అంటే ఆధ్యాత్మికమైన చక్షుష్ ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి సూర్య చంద్రాది తత్వాభిమాని దేవతలు వాళ్ళే చక్షుషాది ఇంద్రియాలకి అధిదైవికులై ప్రేరణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ రకంగా చక్షుషాది ఇంద్రియాలలో ఉండేవాళ్లే చక్షుషాది ఇంద్రియాలను ప్రేరణ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా ఆధ్యాత్మిక ఆదిదైవిక అనేటటువంటి మాటతో 2 చెప్పి ఆది భౌతికం అనే దానికి ప్రత్యేకంగా వివరించి చెబుతారు. ఏమిటిది ఆది భౌతికైన రూపేణ అంటే చక్షుష్ ప్రకాశయో సమ్యక్వ పరిజ్ఞానం అని చెప్తారు శ్రీమదాచార్యుల వారు. దానికి స్పష్టీకరణగా వ్యాఖ్యానకారుల వారు మనకు వివరించేటటువంటి విషయం ఇదే ఉన్నది. ఏమిటది అంటే ఆది భౌతికస్య రూపాదేర్ జ్ఞానం ఆధ్యాత్మికాది ఆదిదైవిక తదభిమాని సాపేక్షితం ఇది ప్రదర్శితం. ఆధ్యాత్మిక అధిదైవికయోర్ జ్ఞానమపి ఆది భౌతిక సాపేక్షం ఇది ప్రదర్శనాయ యస్తృభయ విచ్ఛేద ఇత్యేతదేవార్థం యోజనీయం ఇత్యభిప్రేతే ఉపలక్షణత్వే ఏకస్మిన్ పాదయతి. ఆధ్యాత్మికం ఆదిదైవికం అనేది చెప్పారు. ఆధ్యాత్మికం అంటే చక్షుషాది ఇంద్రియాలు, వాటిలో ఉంటూ ప్రేరకులైన ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలు ఆది దైవికులు అయ్యారు. వాళ్ళకి మన ఇంద్రియాదులకి సంబంధం కలిగి ఉండడం ఏదైతే ఉందో దాన్ని ఆది భౌతికత్వం అని అంటారు.
అంటే దాన్ని స్పష్టంగా చెబుతారు. రూపే సమ్యక్త్వేన జాతే చక్షుష్ప్రకాశయో సమ్యక్ నిశ్చయ ఆనుమానికో అనుభవ సిద్ధ ఇది దర్శయితుం హి శబ్దः. తదర్థ తత్ర ప్రేరకే దైవే ఉభయోరాధ్యాత్మికాది దైవికయోశ్చ విచ్ఛేద సమ్యక్త్వేన అనుభావో యస్మాత్ స ఆదిభౌతిక ఇది యోజయతి. అభిమాని దేవతలు, వాళ్ళ చేత అభిమన్యమైనటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకి విషయమైనటువంటి ప్రకాశాదులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకాశాదుల యొక్క యథార్థత్వం, సమ్యక్ జ్ఞానం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆదిభౌతికం అని అంటారు. ఆదిభౌతికేన రూపేణ హి చక్షు ప్రకాశయో సమ్యక్త్వ పరిజ్ఞానం. సమ్యక్త్వ పరిజ్ఞానం అంటే యథార్థ రూపమైనటువంటి జ్ఞానం అని అర్థం. అంటే ఏమైంది? ఆదిదైవికమైన ఇంద్రియాభిమాని దేవతలు, ఆధ్యాత్మికమైన వాళ్ళ చేత అభిమన్యమైనటువంటి ఇంద్రియాదులు, ఆ ఇంద్రియాలకు విషయమైనవి ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ఇత్యాదులు, శబ్దస్పర్శ రూపరస గంధాదులు, ఆ శబ్దస్పర్శ రూపరస గంధాదులకు సంబంధించి యథార్థత్వం అనేది ఏదైతే ఉంది కదా, ఆ యథార్థత్వాన్ని ఆదిభౌతికం అని చెప్తూ ఉన్నారు. ఆదిదైవికయోర్ ఆదిభౌతికస్య చ సమ్యక్త్వేన నిశ్చయ పరస్పర సాపేక్ష ఇత్యుక్తం. ఈ రకంగా నిరోధ మరియు ముక్తి అవస్థ ఉండేటటువంటి జీవులు, వాళ్ళ గురించి చెప్పారు. ఆభాసాది త్రయం, సృష్టి, స్థితి, జ్ఞాన, అజ్ఞాన, నియమన, బంధ, మోక్ష మొదలైనటువంటివి, వాటికి సంబంధించి ఆశ్రయమై ఉన్నవాడు భగవంతుడు. భగవంతుడి గురించి, జీవుల గురించి చెప్పి జీవులలో విశిష్టులైనటువంటి వాళ్ళ గురించి కూడా చెప్పాలిగా. ఆ జీవులలో విశిష్టులైనటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన చేయడానికి ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు శ్రీమద్ భాగవతములో. ఆధ్యాత్మికో యః పురుషోసో అసౌ ఏవ అధిదైవికః యస్తత్ర ఉభయ విచ్ఛేద సస్మృతో యాదిభౌతిక. ఈ రకంగా విచ్ఛేద అంటే రెండిటికి సంబంధం లేకుండా ఉండడం అని కాదు. ఉభయోరాధ్యాత్మికాది దైవికయోచ్చ విచ్ఛేద అంటే సమ్యక్త్వేన అనుభవో యస్మాత్ స ఆదిభౌతిక. యథార్థ రూపంగా అనుభవానికి వచ్చేది ఏదైతే ఉంది కదా, దాన్ని విచ్ఛేదం అనే శబ్దంతో తీసుకుంటూ ఉన్నారు. సామాన్యంగా విచ్ఛేదం అనే శబ్దం సంబంధం లేకుండా ఉండడం అని అర్థం. కానీ ఇక్కడ అలా కాదు. విశేషంగా ఆనుభావికమైనది ఏదైతే ఉందో దాన్ని విచ్ఛేదం అనేటటువంటి విశేషాన్ని అనే శబ్దంతో మనకి ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. అంటే ఆధ్యాత్మికమైన జీవుడు, ఆదిదైవికమైన తత్వాభిమాని దేవతలు, ఈ ఇద్దరి నిమిత్తంతో ఆ జీవుడి ఇంద్రియాలకి సంబంధించిన శబ్దస్పర్శ రూపరస గంధాదులు అనబడే విషయభోగాలు, ఆ విషయభోగాలకు జీవులకి పరస్పరంగా యథార్థత్వం అంటే చక్షుష్ ఇంద్రియం ఉన్నది. చక్షుష్ ఇంద్రియానికి యథార్థమైనటువంటి రూపాన్ని కనిపించేట్టు చేయడాన్ని ఆదిభౌతికం అనే మాటతో చెప్తూ ఉన్నారు. కళ్ళకి అన్ని యథార్థంగా కనిపిస్తాయని కాదు, భ్రమ కూడా కలుగుతుంది. కానీ కళ్ళకి ఏదైతే యథార్థంగా కనిపిస్తుందో అటువంటి యాథార్థ్యం అనేది ఏదైతే ఉందో ఆ యాథార్థ్యాన్ని ఆదిభౌతికం అనే శబ్దంతో తీసుకోండి అని ఆచార్యుల వారు చెప్పారు. టిప్పణికారులు దాన్ని రకంగా వ్యాఖ్యానం అనేది చేస్తూ ఉన్నారు. మొత్తానికి 3 తీసుకున్నారు. ఆధ్యాత్మికం, జీవుడి ఇంద్రియాలు, జీవుడి ఇంద్రియాలకు నియామకులై ఉన్న ఆదిదైవికులు అంటే నియామకులైన తత్వమాని దేవతలు. ఆ తత్వాభిమాని దేవతలకి మన ఇంద్రియాలకి యథార్థమైనటువంటి విషయాల్ని అనుభవానికి వచ్చేట్టు చేయడం అనేది వాళ్ళ పని. మొత్తానికి చక్షుష్ ఇంద్రియంతో చూసినటువంటి రూపం యథార్థమైన రూపం అయితే ఆ యథార్థమైన రూపానుభవం అనేది కలుగుతుంది. రసనేంద్రియానికి సంబంధించిన రసం అనబడేటటువంటి ఒక విషయం,
రసనేంద్రియానికి సంబంధించిన రసం అనబడేటటువంటి విషయం అనేది యథార్థంగా కలిగినప్పుడు దాన్ని ఆది భౌతికం అని అంటారు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి జ్వరం వచ్చినప్పుడు మనం తీపి తిన్నా చేదుగా ఉంటుంది నాలికకి. పైత్యం వచ్చినప్పుడు మొదలైనటువంటి సందర్భాల్లో తీపి పదార్థాలు తిన్నా నాలికకి రుచి లేకుండా ఉన్నప్పుడు చేదుగా ఉంటుంది. ఆ నాలికకి తీపి తిన్నప్పుడు తీపి అనుభవం అనేది రావాలి. ఆ తీపి అనుభవం రాకుండా మరొక రుచి వచ్చింది అంటే అది యథార్థమైన జ్ఞానం కాదు. ఏదో ఒక దోష నిమిత్తకంగా, పిత్త దోష నిమిత్తకంగా, ఇంద్రియ దోష నిమిత్తకంగా వ్యత్యాసమైంది అని చెప్తారు. ఇక ఇలా కాకుండా జీవుడికి తన ఇంద్రియాలకి సంబంధించి యథార్థమైనటువంటి విషయభోగాలు అంటే వాటికి సంబంధించిన శబ్దస్పర్శ రూప సగంధాలు అవి యథార్థ రూపంగా అనుభవానికి వచ్చాయంటే అటువంటి యథార్థ రూపంగా అనుభవానికి వచ్చేటటువంటి సందర్భాన్ని ఆది భౌతికం అనేటటువంటి విషయంతో వివక్ష అనేది చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక ఆది దైవికం రెండూ చేరి యథార్థ జ్ఞానాన్ని కలగజేసేటటువంటి సందర్భం, యథార్థమైనటువంటి అనుభవాన్ని కలగజేసేటటువంటి సందర్భం, ఆ యథార్థమైన దాన్ని అనుభవానికి కలగజేసేటటువంటి సందర్భాన్ని ఆది భౌతికం అనేటటువంటి శబ్దంతో మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ రకంగా జగత్తులో వేరువేరుగా ఉండేటటువంటి తత్వాల గురించి అడిగాడు పరీక్షిత మహారాజు. అలా అడిగినటువంటి తత్వాలలో సామాన్యంగా సామాన్య జీవుడిని వివక్ష చేసుకుని ప్రళయ ముక్తి అనే రెండు అవస్థలు వాళ్ళకి ఉన్నాయి. ప్రళయ ముక్తి అవస్థలలో ఉండేటటువంటి వాళ్ళని సామాన్య జీవులు అని తీసుకున్నారు. తత్వాభిమాని దేవతలు ఇంకొంచెం విశేషం. వాళ్ళకి కూడా ప్రళయం ఉంటుంది, మోక్షం ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ ఉన్న దాంట్లోనే జీవుల కంటే కొంచెం అధికమైనటువంటి ఉత్తమత్వం అనేది తత్వాభిమాని దేవతలకి ఉన్నది. ఇలా జీవుడి గురించి లక్షణాలు చెప్పి, భగవంతుడి గురించి కూడా లక్షణాలు చెప్పి, జీవుడు పరబ్రహ్మ ఇద్దరే ఉన్నారని కాదు, జీవులలోనే అధికమైనటువంటి శక్తి సామర్థ్యాలున్న, అధికమైనటువంటి యోగ్యత ఉన్న తత్వాభిమాని దేవతలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ తత్వాభిమాని దేవతలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వివరణని అంటే వాళ్ళ యొక్క ప్రస్తావనని చేయడానికి ఈ శ్లోకాన్ని చెబుతూ ఉన్నారు. మొదటి శ్లోకంతో జీవుడి గురించి చెప్పారు, రెండవ శ్లోకముతో భగవంతుడి గురించి చెప్పారు, మూడవ శ్లోకం ఆధ్యాత్మికో యః పురుషోసో అసౌ ఏవ అధిదైవిక మొదలైనవి ఏదైతే ఉంది కదా, ఇక్కడ చెప్పిన ప్రకారంగా తత్వాభిమాని దేవతలు అంటే జీవులలోనే వివక్ష చేసుకుని తత్వాభిమాని దేవతలు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. ఇలా మొత్తానికి జగత్తు అనేది సాగడానికి ఈ మూడు అనేవి చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవలసినవి మూడు చాలా ముఖ్యమైనవి. జీవుడు ఎలాంటి వాడు అనేది తెలుసుకోవాలి, పరబ్రహ్మ ఎలాంటి వాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఇక జీవులలోనే తారతమ్యం అనేది తెలియజేయడానికి ఉత్తములైనటువంటి జీవరాశుల్లోనే ఉత్తమమైనటువంటి యోగ్యత ఉన్న తత్వాభిమాని దేవతలు అయ్యేటటువంటి యోగ్యత ఉన్న జీవులు కూడా ఉన్నారు. అంటే ఈ మూడు తత్వాలు అనేవి చాలా ముఖ్యం. మనం జగత్తులో ఉన్న పదార్థాలు అని తెలుసుకునేటటువంటి సందర్భం ఉన్నప్పుడు ఈ మూడింటి కూడా ఈ రకంగా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఇంద్రియాలకి అభిమాని దేవతలు, నియామకులైన దేవతలు ఉన్నారు. ఇక అత్రాపి అభిమాని పురుషో గ్రాహ్య ఏవం చ జీవానాం ఆధ్యాత్మికాది దైవిక యోరాదిభౌతికస్య చ సమ్యక్త్వేన నిశ్చయ పరస్పర సాపేక్ష. ఇక శరీరాన్ని మాత్రమే, ఇంద్రియాలతో ఉండే శరీరాన్ని మాత్రమే వివక్ష చేసుకున్నప్పుడు ఆ శరీరానికి అభిమాని అయిన జీవుడు అంటే కొంచెం వేరు. ఇక్కడ అభిమాని అయిన జీవుడికి స్వనియామకత్వం అనేది ఉండదు. అభిమాని దేవతలకి శరీరం అనేది ముఖ్యంగా వాళ్ళది కాకపోయినా వాళ్ళు శరీరంలో ఉంటూ శరీరంలో ఉండేటటువంటి ముఖ్యమైన జీవుడు అభిమాని జీవుడు అంటే శరీరానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడి కర్మలను చూసుకొని వాడి కర్మలకు తగ్గట్టు వాడికి నానా రకాలుగా ప్రేరణని కలగజేసేటటువంటి వాళ్ళై
తత్వాభిమాని దేవతలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తత్వాభిమాని దేవతలు వాళ్ళని అభిమాని దేవతలు అని అంటారు. జీవుడికి కూడా అభిమాని అని అంటారు. రెండిటికి వ్యత్యాసం ఏమిటి అంటే, తత్వాభిమాని దేవతలకి ఏ తత్వానికి వారు అభిమాని దేవతలై ఉన్నారో ఆ తత్వాల మీద వాళ్ళకి సంపూర్ణమైన అధికారం అనేది ఉంటుంది. అంటే భగవద్ అధీనమైన అధికారమే ఉంటుంది. ఆ తత్వాభిమాని దేవతలు ఎప్పుడైతే మన శరీరంలో ప్రవేశించి ఉంటారో, ఆ శరీరంలో ప్రవేశించి ఉన్నప్పుడు శరీరానికి అభిమాని జీవుడు ఉన్నాడు. ఆ అభిమాని జీవుడికి తన పనులు తను చేసుకునేటటువంటి స్వాతంత్రం అనేది ఉండదు. దేవతలు చేయించినట్టు, దేవతలకి వాయుదేవుడు చేయించినట్టు, వాయుదేవుడికి భగవంతుడు చేయించినట్టు ఈ జీవుడు తను చేసుకుంటూ వెళతాడు. ఈ రకంగా దేవతలు తాము అనుకున్నది చేస్తారు. జీవుడికి తను అనుకున్నదన్నీ కూడా తను చేయడానికి కుదరదు. వాళ్ళు అలాంటప్పుడు అభిమాని అని ఎందుకు అంటారు అని అంటే, ఆ శరీరానికి సంబంధించి సుఖ దుఃఖాల అనుభవం ఏదైతే ఉంది కదా, ఆ అనుభవాన్ని స్వీయతయ తనవిగా తను భావిస్తాడు. ఆ తత్వాభిమాని దేవతలో, తత్వాభిమాని దైత్యలో, ఆ, వాయుదేవుడో పరమాత్ముడో ఈ జీవుడికి పలు రకాలుగాను కూడా ప్రేరణ అనేది కలగజేస్తారు. ఆ ప్రేరణలకి తగ్గట్టు సుఖ దుఃఖాలు అనేవి ఇతడికి అనుభవానికి వస్తూ ఉంటాయి. అలా సుఖ దుఃఖాలు అనేవి అనుభవానికి వచ్చినప్పుడు ఆ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో తనవిగా భావించి తను అనుభవించేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో జీవుడికి, దాన్ని వివక్ష చేసుకొని అభిమాని అని అంటున్నారు. అంటే మొత్తానికి తను అనుకున్నట్టు అన్నీ జరగదు. ఉన్న దాంట్లో తను అనుకున్నవి అనుకున్నట్టు చాలా వరకు చేయగలడు. కానీ కొన్ని సందర్భాల్లో జీవుడు అనుకున్నట్టు జరగకుండా దేవతలు అనుకున్నట్టు జరుగుతుంది. ఎవరు పడాలి అని అనుకోరు, కానీ పడతాడు జీవుడు. అంటే దానికి ఏమిటి అర్థం? వాడు సొంతంగా వాడి అధీనంగా సంపూర్ణంగా శరీరం అనేది లేదు. కొద్ది వరకు ఏదో తన అధీనంలో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒకవేళ సంపూర్ణము తన అధీనమై ఉండి ఉంటే తను పడేవాడే కాదు. తను పడతాడు అంటే వాడిని పడవేసేవారు మరొకరు ఉన్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలా వీడు పడాలి అని అనుకోడు, అయినా పడతాడు. పడినప్పుడు దుఃఖం అనేది కలుగుతుంది, అది తనదిగా భావిస్తాడు. ఈ అభిప్రాయాన్ని పెట్టుకొని శరీరానికి అభిమాని అయిన జీవుడు అని చెప్తూ ఉన్నారు. కానీ వీడు అనుకున్నట్టు అన్ని ప్రకారాలుగా జరగదు. ఈ జీవుడు అనుకున్న దానికి విరుద్ధంగాను కూడా వాడి కర్మలకు అనుగుణంగా పలు రకాలుగాను కూడా దేవతలు చేయించడం అనేది జరుగుతుంది. ఆ దేవతలు అనుకున్నట్టే మన ఇంద్రియాలు పనిచేస్తాయే తప్ప మనం అనుకున్నట్టు ఇంద్రియాలు పనిచేయవు. చాలా వరకు మనం అనుకున్నట్టు తిన్నట్టు చూసి చూడాలనుకున్నవి చూస్తాం, తినాలనుకున్నవి తింటాం. ఈ రకంగా అంతయు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో చూడకూడనివి కూడా చూస్తాం, తినకూడనివి కూడా తింటాం. అంటే ఆ సందర్భాల్లో మనకు అధీనంగా లేదు మన ఇంద్రియాలు. అంటే ఇంకెవరో దాన్ని నియమన చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే తత్వాభిమాని దేవతలు. అంటే వాళ్ళు అనుకున్నట్టు మనం అనుకున్నప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి. వాళ్ళు అనుకున్నట్టు మనం అనుకోలేదంటే మనం అనుకున్నవి జరగవు. ఈ అభిప్రాయాన్ని తీసుకొని యద్యపి జీవులలోనే వీళ్ళు ఉన్నప్పటికీ కూడా, జీవుల గుంపులోనే దేవతలు కూడా చేరుకొని ఉన్నప్పటికీ కూడా, సామాన్య జీవుడి కంటే చాలా వరకు అధిక శక్తి సామర్థ్యాలు అనేవి దేవతలకి ఉన్నాయి. కాబట్టి అటువంటి దేవతల్ని వివక్ష చేసుకొని ఆది భౌతికం, ఆది దైవికం అనే మాటతో ఆ తత్వాభిమాని దేవతల గురించి ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. ఈ మూడిటి గురించి కూడా తెలుసుకుంటేనే మనకు మోక్షాది పురుషార్థాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇదే ఈ తత్వాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకటొకటిగా చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ రకంగానే వేరే శ్లోకంలోనూ కూడా నెక్స్ట్ శ్లోకంలోనూ కూడా చెబుతారు. అదేమిటా అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు. అనేన భావి పుణ్యం తదాప్నోతు గురుర్మమ.